కర్నూలు జిల్లాలో రెవెన్యూ సర్వేయర్ల వ్యవహారం ఇష్టరాజ్యంగా తయారైంది. దీంతో ఇప్పుడు అవి రెవెన్యూ కార్యాలయాలా లేక సర్వేయర్ల ప్రైవేటు దోపిడీ కేంద్రాలా అన్నట్లు తయారైంది. రీసర్వే పేరుతో రైతుల భూముల్ని కొలుస్తున్నారా లేదా రైతుల సహనాన్ని కూడా పరీక్షిస్తున్నారా? రీసర్వే అస్తవ్యస్తం, భూ సమస్యలు మరింత జటిలం. ప్రభుత్వానికి చెడ్డ పేరు అయిన సర్వేయర్లకు మాత్రం ఎలాంటి భయం లేదు. మరి చలానాలు కట్టుకొని నెలలు గడుస్తున్నా కూడా ఏళ్ల తరబడి రెవెన్యూ ఆఫీస్ చుట్టూ రైతుల ప్రదక్షిణ చేస్తున్నా కూడా పైసలు ముట్టనిదే భూ కొలతలు జరగవంటూ ఇదేనా నీ రెవెన్యూ సర్వే ఉద్దేశం అంటూ కూడా అంటున్నారు. విస్తీర్ణాలు తప్పు, ఎల్పిఎం నంబర్లు తారుమారు, ఒక్క భూ రికార్డులు కూడా నమ్మదగినేనా అంటూ కూడా అంటున్నారు. మరి ఈ తప్పులు సరిచేయాలంటే రైతు అష్ట కష్టాలు పడాల్సిందేనా? పీజీఆర్ఎస్ లో నమోదయ్యే ఫిర్యాదుల్లో 70% పైగా రీసర్వే సమస్యలేంటంటే సర్వే డిపార్ట్మెంట్ పనితీరుకు ఇదే సాక్ష్యమా? మరి గ్రౌండ్ లెవెల్ సమస్య పరిష్కారం కావాలంటే జిల్లా స్థాయిలో 7 లాగిన్లు దాటాలా? ఆ 7ంటిలో ఒకటి ఓకే చేయకపోతే రైతు భూమి భవిష్యమే ఆగగోంశమా? మరి లాగిన్ అధికారులున్న అసిస్టెంట్ డైరెక్టర్ పాత్ర ఏంటి? అమామ్యాలు కూడా అదింతే ఫైల్ కదులుతుందా లేకపోతే ఏదో వంకతో తిరస్కరణేనా? మాది ఎకరా 75 సెంట్లు ఉంటే 10 ఎకరా 61 సెంటు వచ్చింది. మా ఇద్దరు అన్నదమ్ముల మీద 34 సెంట్లు తక్కువ వచ్చింది సార్. రీసర్వేలో బయటపడింది మాకు. ఆ పొలం మాకు కలెక్టర్ గారు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. రీసర్వే తర్వాత తెలిసింది సార్. సర్వే చేయించినాము, అప్పుడు తక్కువ వచ్చింది. వాళ్ళు అవతల వాళ్ళు జరగమంటే జరగము మేము అని చెప్తున్నారు సార్. ఉన్న కాడికి అని చెప్తున్నారు సార్. మేడం చేస్తామని చెప్పినారు. మాది పొలము రీసర్వే 100% సర్వే అధికారులు రోజువారీ దినచర్య పట్టికే రాయట్లేదంటే వాళ్ళు రోజు ఫీల్డ్లో ఏం చేస్తున్నారు? ప్రజల పనులా లేక ప్రైవేట్ పనులా అనే అనుమానాలైతే తలెత్తుతున్నాయి. 10 ఏళ్లుగా డైరీలు లేకుంటే సర్వే డిపార్ట్మెంట్లు నడుస్తోందంటే ఇది నిర్లక్ష్యమా లేదా వ్యవస్థాబద్ధమైన అవినీత? రైతు భూముల సమస్యల కన్నా ప్రైవేట్ వ్యక్తుల ఆస్తుల సర్వేకు ప్రాధాన్యమా? మరి అన్నదాత భూమి కంటే డబ్బుల వాళ్ళు ఫ్లాట్ ముఖ్యమా? లంచం ఇవ్వని ఫైళ్లకు తప్పుడు నివేదికలు, జాయింట్ కలెక్టర్కు అసంపూర్తి సమాచారం, ఇదంతా ఎవరి కన్నుసల్లో జరుగుతుందని అంటారు. మా పొలం తక్కువ వచ్చింది సార్. మా పొలం రీసర్వే చేసినప్పుడు నాకు 19 సెంట్లు తక్కువ వచ్చింది. రీసర్వేలో వాళ్ళు తెలపండి అంటే తెలపలే సార్. వేరే వాళ్ళకి ఎక్కింది మా పొలం. మా తమ్ముంది కానీ 20 సెంట్లు తక్కువ వచ్చింది సార్ రీసర్వేలో ఎంఆర్ఓ సార్ని అడిగినా, డీటీ మేడాన్ని అడిగినా, వాళ్ళు సంవత్సరం నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం. వాళ్ళు ఇదిగో అదిగో ఉంటారు కానీ వాళ్ళు వేరే వాళ్ళ పేరు 50 సెంట్లు ఉన్నది, ఎకరా 5 సెంట్లు ఎక్కించుకొని కానీ వేరే వాళ్ళ పేరు మీద వేసినారు సార్. వాళ్ళు ఎక్కించుకున్న వాళ్ళు కానీ కలెక్టర్ సార్కి ఇప్పుడు 4 సార్లు సార్ ఇవ్వబట్టి అర్జీ మేడం చేస్తామంటున్నారు కానీ ఏం రెస్పాండ్ కాలే సార్. సంవత్సరం నుంచి నేను తిరుగుతూనే ఉన్నా సార్. ఇప్పటికి 4వ సార్. మా డిమాండ్ మా పొలం మాకు రావాలా సార్. అంతే, మాకు వేరే వాళ్ళది వద్దు. మా పొలమే వేరే వాళ్ళు ఎక్కించుకున్నారు సార్. మా పొలం తక్కువ వచ్చింది సార్. మా పొలం రీసర్వే చేసినప్పుడు నాకు 19 సెంట్లు తక్కువ. కొత్తగా వచ్చిన జేసీకి గ్రౌండ్ రియాలిటీ చెప్పకుండా సర్వే అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారా? మరి ఫైల్ రిజెక్ట్ చేయించి మళ్లీ డీల్కు తెస్తున్నారా? వైసీపీ ప్రభుత్వంలో మొదలైన రీసర్వే తప్పులు కూటమి ప్రభుత్వంలోనూ కొనసాగుతున్నాయంటే తప్పు ప్రభుత్వానిదా లేక వ్యవస్థలో పాతుకుపోయిన అవినీతిలోనిదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా కర్నూలు నుంచి ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి. హిమవర్ష రీసర్వేకి సంబంధించి ఏదైతే ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యొక్క అంశాన్ని లేదా రీసర్వే ఒక ప్రక్రియని మండల సర్వేలు లేదా జిల్లా తాలూకా సర్వేలు అంతా కూడా నీరుగారుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అంటే అంతిమంగా రైతులకి ఎంత నష్టం జరగాలో అంత నష్టం జరుగుతూ ఉంది. అంటే రీసర్వే అనేది ఒక నిబద్ధతో లేదా ఏదైతే బాధ్యతగా చేయాల్సిన చోట మండల సర్వేలో, అదేవిధంగా డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే వీళ్ళంతా కూడా అంటే ఉదాసీనంగా వ్యవహరించడమో లేకపోతే నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా అనేక తప్పులు తొలుతున్నాయి. ఎల్పిఎం నంబర్లు కావచ్చు, సర్వే నంబర్లు కావచ్చు, లేదా ఒకరి పొలం ఇంకొకరికి ఎక్కువగా ఉండడం, తక్కువగా ఉండడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే ఫైనల్గా ఏదైతే సర్వే రిపోర్ట్ గ్రౌండ్ లెవెల్లో సర్వే రిపోర్ట్ తీసి ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఈ సర్వేలు సరిగా ఇవ్వట్లేదు అనేది ఒక బలమైన ఆరోపణ ఉంది. అదేవిధంగా ఏదైతే సర్వేలు ప్రతి ఒక్కరు కూడా మండల సర్వేతో సహా అసిస్టెంట్ డైరెక్టర్ కూడా దినచర్య పట్టిక అంటే ఒక డైరీని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది.
ఆ డైరీని కూడా ఎవరు గత 10 ఏళ్ల నుంచి కూడా ఎవరు పట్టించుకోకపోతున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. మరి ఇదంతా కూడా టాప్ టు బాటం ఒకరికొకరు చూస్తూ చూడనట్లు, లేదా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మేమెందుకు రాయాలి, మేము రాయలేదు కాబట్టి వాళ్ళు ఎందుకు రాయాలని అనుకుంటున్నారో తెలియదు. కానీ ప్రతి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసిన ప్రతి ఫీల్డ్ను ఖచ్చితంగా డైరీలో మెయింటైన్ చేయాలి, అది చేయట్లే. మరి ఈ రకంగా రీసర్వే యొక్క ప్రక్రియ అంటే గత ప్రభుత్వం వైసీపీలో జరిగింది తప్పులని ఈ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా కూడా కొందరు సర్వేలు చేసిన తప్పిదాలు, లేదా జిల్లాధికారులు చేస్తున్న కొంత ఏదైతే ఆమ్యామ్యాలు కావచ్చు, లంచాలు కావచ్చు, డబ్బులకు ఆశపడడం కావచ్చు, ఇవన్నీ కూడా అంతిమంగా రైతులకు ఇబ్బందులు పెడుతున్న పరిస్థితులు. రైతులు కూడా కార్యాలయ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఏదైతే ఒక మండల సర్వేలో ఒక ఫీల్డ్ వర్క్ చేసి ఒక రిపోర్ట్ ఏదైతే నివేదిక జిల్లాధికారులకు సమర్పిస్తే ఆ జిల్లాధికారులకు ముట్టాల్సిన డబ్బులు ముట్టకపోతే ఏదో ఒక సాకు పెట్టి లేదా వంక పెట్టి ఆ రిపోర్ట్ను అంటే తిరస్కరిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. మరి రైతులు యథావిధిగా మళ్ళీ ఫీల్డ్ వర్క్ చేసి మళ్ళీ సర్వే చేసుకుంటే మళ్ళీ 6 నెలల్లో సంవత్సరం అవుతుంది. అంటే చలానాలు కట్టుకున్నా కూడా సర్వేలో ఇన్ టైంలో సర్వే చేసి రిపోర్టు పైకి పంపించలేని పరిస్థితి. ఒకవేళ పంపిస్తే అరకొరగా రిపోర్టర్లు జిల్లా అధికారులకు పంపిస్తే ఇక్కడ నుంచి ఏదో ఒక రకంగా వాళ్ళకి డబ్బులు అందరాదు కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు తిరస్కరిస్తున్నారు. ఇదే విషయమే బీఆర్కే న్యూస్ ఏదైతే అసిస్టెంట్ డైరెక్టర్ మునికన్నని అడగడం జరిగింది. ఏంటి సార్ ఇలా జరుగుతుంది, హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ గా మీరు ఉన్నారు, మీరు ఏం చెప్తారంటే ఆయన కనీసం అంటే దీనికి వివరణ ఇవ్వడానికి కూడా ముందుకు రాలే. సో ఇదంతా కూడా విజయవాడ కమిషనర్ పరిధిలో ఉంది, లేదా సి క్యాంప్లో ప్రాంతీయ పార్టీ ఉంది, ప్రాంతీయ కార్యాలయం ఉంది, అక్కడికి వెళ్ళండి. అంటే ఒక జిల్లాధికారి తప్పించుకుంటున్నాడంటే అంటే ఎలాంటి తప్పులు చేయకపోతే, తన లోపాలు లేకపోతే మీడియా ముఖంగా ఎందుకు చెప్పలేకపోయాడు? సో ఇవన్నీ కూడా అనుమానాలకు తావిస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారు? ఈ సర్వే వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది, ఇష్టరాజ్యంగా మారింది. అంటే ప్రభుత్వం పని చేయడం కంటే ప్రైవేట్ పనులు ఎక్కువ చేయడానికి సర్వేలు ఇష్టపడుతున్నారు. అక్కడైతే వెంచర్లు, విల్లాలు ఇవన్నీ సర్వే చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి. అదే రైతుల పొలాలు సర్వే చేస్తే ఇక్కడ డబ్బులు తక్కువ వస్తాయి, డబ్బులు ఎవరు ఇయ్యరని ఈ రకం కూడా అంటే డబ్బు ఇస్తేనే పని చేసే పరిస్థితులు నేడు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ వ్యవస్థ మారాలి, ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే ఖచ్చితంగా సర్వేలు అయితే ఫీల్డ్ లెవెల్లో నిష్పక్షపాతంగా పని చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే హద్దులు అంటే రైతులు అన్నదమ్ముల ఆస్తులు కావచ్చు, దాయాదులు కావచ్చు, ఇతరత్ర పక్క పొలాలు కావచ్చు, ఒకవేళ వీళ్ళకి 10 సెంట్లు ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళకి తక్కువ ఉండొచ్చు. ఒక్కోసారి సర్వే చేసినప్పుడు వీళ్ళ పొలం వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళ పొలం వీళ్ళకు ఉంటుంది. ఇదంతా కూడా సర్వేయర్ అంటే నిష్పక్షపాతంగా చాలా నీతి నిజాయితీగా తేల్చాల్సిన అంశాలు. ఇవన్నీ తేల్చుకోకుండా అలా పెట్టడం వల్ల అంటే గ్రామ స్థాయిలో ఏదైతే రైతుల మధ్య కావచ్చు, గ్రామస్తుల మధ్య కావచ్చు, వివాదాలకు కూడా సర్వేలు ఇండైరెక్ట్ గా కారణం అవుతున్నారు. మరి డబ్బు తీసుకొని తప్పుడు సర్వే చేస్తున్నారో మరి చేయాలని చేస్తున్నారో తెలియదు. కానీ ఇదంతా కూడా ఒక రకంగా ఈ రెవెన్యూ సర్వేలో తప్పిదాల వల్ల అనేక సమస్యలు వచ్చిపోతున్నాయి. గ్రామస్తులు గొడవ పడడం, కొట్టుకోవడం, స్టేషన్ వరకు వెళ్ళడం, అదే ఉన్నతాధికారులకు లేదా మనం చూస్తా ఉన్నాం ఏది పీజీఆర్ఎస్ ఈ ఏదైతే సోమవారం జరిగే ఈ కార్యక్రమంలో సుమారుగా 70% పైన ఈ భూములకు సంబంధించిన రిపోర్టులు అధికంగా వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ జిల్లా భూములు సర్వే రికార్డు అధికారులు ఏదైతే అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో ఉన్న మునికన్నన్ ఖచ్చితంగా స్పందించాలి ఈ అంశమై. మరి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతూ ఉంది? సో వీళ్ళంతా కూడా డబ్బుకు అలవాటు పడి ఇటీవల కొత్తగా జేసీ గారు వచ్చారు కర్నూలుకు. ఆయన ఏదైతే ఫీల్డ్ వర్క్ పైన లేదా ఫీల్డ్ లెవెల్లో ఆయనకు కొంత అవగాహన లేకపోవడం వల్ల ఈ ఏడీ చెప్తున్న వాళ్ళని బట్టి ఆ లాగిన్ అడగాల్సి వస్తుంది, ఆ లాగిన్ తెలుసుకోవాల్సి వస్తుంది. సో ఈ క్రమంలో వీళ్ళంతా కూడా జేసీని కూడా తప్పుదోవ పెట్టిస్తూ ఒక రిపోర్ట్ వచ్చిందంటే దానికి సంబంధించిన అన్ని కాగితాలు జేసీ ముందు ఉంచుకోకుండా 1-2 కాగితాలు తప్పించి అది లేదు ఇది లేదని చెప్పడం వల్ల జేసీ కూడా తలవపాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి పోవాలని రైతులు అందరూ కోరుకుంటున్నారు. మరి ఈ అంశమై జిల్లా కలెక్టర్ గానీ జేసీ గానీ ఎలా స్పందిస్తారో చూడాలి. హిమవర్ష. రైట్ బసవరాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.